మహానగర వాసులను కూరగాయల ధరలు బెంబెలెత్తిస్తున్నాయి. సాధారణంగా సీజన్లో కూరగాయల ధరలు మధ్యస్థంగా ఉంటాయి, కానీ ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఏదో కొందామన్నా వామ్మో ఇంత రేట్ అని కంగు తినాల్సి వస్తుంది. రోడ్ల వెంట ఉన్న కూరగాయల దుకాణాల దగ్గర నుంచి ఏ మార్కెట్కు వెళ్ళినా ధరలు బగ్గుమంటున్నాయి. ఇదివరకు 300 రూపాయలు ఖర్చు చేస్తే వారం రోజులకు సరిపడా కూరగాయలు వచ్చేవి, కానీ ప్రస్తుతం 500 ఖర్చు చేసినా 3 రోజులకు సరిపడా కూరగాయలు వచ్చే పరిస్థితి లేదు. భారీ వర్షాల నేపథ్యంలో దిగుమతులు తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు అధికారులు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అలైకి అందిస్తారు. నగరంలో రోజు రోజుకు కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దిగుమతులు చాలా వరకు తగ్గిపోవడంతో ఈ కూరగాయల ధరలు అయితే భారీగా పెరిగినట్టుగా మార్కెట్ వర్గ అధికారులు చెప్తున్నారు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా పలు రాష్ట్రాల నుంచి వచ్చే కూరగాయలు దిగుమతులు తగ్గడంతో ధరలు పెరిగినట్టుగా అయితే దీనికి సంబంధించిన మార్కెట్ వర్గ అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే చాలా చోట్ల రైతు బజార్లో పోల్చుకుంటే బయట తోపుడు బండ్ల పైన తర్వాత వారసంతులు అయితే ధరలు ఇంకెక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం టమాటా ధర చూసుకుంటే కేజీ టమాటో 40 రూపాయలు ఉంటే 40 నుంచి 65 రూపాయల వరకు ధర పలుకుతుంది. అలాగే బెండకాయ 40 రూపాయల నుంచి 70 రూపాయల ధర. అంటే మార్కెట్ని బట్టి రైతు బజార్లో అంటే 40 రూపాయలకి కేజీ చొప్పున ఉంటే బయట మార్కెట్లో చూసుకుంటే వారసంతా కానివ్వండి తోపుడు బండ్లలో అయితే ధరలు ఇంకెక్కువగా చెప్తున్నట్టుగా అయితే వినియోగదారులు చెప్తున్నారు. అలాగే క్యాబేజీ 35 రూపాయలు, అలాగే పచ్చిమిర్చి 45 కేజీ చొప్పున, వేరే దగ్గర అయితే 60 రూపాయలకి కేజీ అన్నట్టుగా అయితే వినియోగదారులు చెప్తున్నారు. దీంతో 500 రూపాయలకి కూడా సంచి నిండడం లేదన్నట్టుగా, అంటే కొనడానికి వెనకడుగు వేస్తున్న పరిస్థితి, ఇంకా తప్పక కొనాల్సి వస్తుంది అన్నట్టుగా అయితే వినియోగదారులు చెప్పడం జరుగుతుంది. అంటే చాలా చోట్ల కూడా అంటే రైతు బజార్లు లేని నియోజకవర్గంలో కూడా వినియోగదారులు అయితే ఈ కూరగాయలు కొనే దాంట్లో అయితే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ ధరలు పెరగడంతో అయితే వినియోగదారులు చాలా వరకు వెనకడుగు వేస్తున్నారు. 500 రూపాయలకి కూడా సంచి నిండలేని పరిస్థితి. మళ్ళీ దీనికి సంబంధించి దిగుమతులు అంటే నవంబర్ డిసెంబర్లో చూసుకున్నట్లయితే ఇప్పటికీ పంట చేతికి వచ్చి ఉంటుంది. అలాగే వినియోగదారులకు కూడా అన్ని కూరగాయలు కూడా అందుబాటులో తక్కువ ధరకే లభిస్తాయి. కానీ ఈ టైంలో అంటే మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా పంట సరిగ్గా చేతికి రాకపోవడంతో పంట అంతా మునిగిపోవడంతో దిగుమతులు చాలా వరకు కూడా వేరే రాష్ట్రం నుంచి వచ్చే దిగుమతులు కానివ్వండి, మన రాష్ట్రంలో మనకే వచ్చే దిగుమతులు కానివ్వండి, చాలా వరకు కూడా నగరానికి ఆ దిగుమతులు తగ్గిపోవడంతోనే ఈ ధరలు పెరిగినట్టుగా అయితే మార్కెట్ వర్గ అధికారులు చెప్తున్నారు. మళ్ళీ దిగుమతులు పెరిగితే గానీ ధరలు తగ్గే అవకాశం లేదని మార్కెట్ వర్గ అధికారులు చెప్తున్నారు. కెమెరామన్ ఆర్కేతో అలైక్య, హెచ్ఎం టీవీ.